హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగాధర నేప. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వాటర్ ఐడి కార్డు విత్ ఫోటో తోటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఉంటుంది కరెక్టే. వాటర్ ఐడి కార్డు విత్ ఫోటో తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క వాటర్ ఐడి కార్డుని మీ ఫోన్ లో చాలా ఈజీగా ఒక సింగిల్ క్లిక్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను గతంలో ఆల్రెడీ వాటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అయితే నేను తెలియజేశాను. బట్ అందులో ఓన్లీ వాటర్ ఐడి కార్డు మాత్రమే, ఫోటో కాకుండా. ఇప్పుడైతే సేమ్ మెథడ్ లోనే మీకు విత్ ఫోటో తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కొత్తగా వచ్చిన ఈ కార్డులో మనకి ఫోటో అలాగే QMS కోడ్ తో ఉంటుంది. సో ఇది కేవలం మీకు వాటర్ హెల్ప్ లైన్ యాప్ లో మాత్రం మీకు లభిస్తుంది. సో మీకు ఆల్రెడీ ఇది మీకు ప్లే స్టోర్ లో దొరుకుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో యూజర్ లాగిన్ ఓపెన్ చేసుకోండి. తర్వాత మీరు సింగిల్ క్లిక్ తోటి మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ యాప్ లో మీరు లాగిన్ అవ్వాలంటే కంపల్సరీ మీకు వాటర్ ఐడి కార్డు నెంబర్ అయితే తెలియాలి. అలాగే జీమెయిల్ ఐడి మీకు ఉండాలి. అలాగే మీ పాస్వర్డ్ పెట్టుకోవాలి. పాస్వర్డ్ వచ్చేటప్పటికి 6 లెటర్స్ అయితే ఉండాలి. ఈ 6 లెటర్స్ లో ఒక లెటర్ క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి, ఒక న్యూమరికల్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయి ఉండి, ఒక 6 లెటర్స్ కన్నా ఎక్కువ ఉంటేనే మీకు లాగిన్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలాగే ఇది మీకు ఆల్రెడీ మీ మొబైల్లో ఈ యాప్ ఉన్నట్లయితే దాన్ని ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నట్లయితే మాత్రమే ఈ యొక్క వాటర్ ఐడి కార్డు విత్ ఫోటోతో అన్నది డౌన్లోడ్ చేసుకోవడం ఆస్కారం అయితే ఉంటుంది. సో అది ఎలాగన్నది మీకు ఆన్ స్క్రీన్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు దీనికోసం గూగుల్ ప్లే స్టోర్ లో వాటర్ హెల్ప్ లైన్ అని మీరు టైప్ చేయగానే ఈ రకంగా కనబడుతుంది. సో మీరైతే దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకున్నా కానీ మీరు అప్డేట్ చేసుకోకపోతే ఈ ఫోటో వాటర్ స్లిప్ అన్నది మీకు డౌన్లోడ్ అయితే అవ్వదు. సో మీరైతే ఒకసారి అప్డేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు ఓపెన్ చేసినప్పుడు దీనికి కావాల్సిన పర్మిషన్స్ అని అలౌ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఈ రకంగా మనకు వస్తుంది. ఇక్కడ మనం దీనిపైన మనం ఐ అగ్రీడ్ అన్న దాని మీద టిక్ మార్క్ పెట్టండి. ఆ నెక్స్ట్ కొట్టండి. అగ్రీ అని కొట్టగానే మనకి ఈ రకంగా అయితే కనబడుతుంది. చూడండి, ఇఫ్ యు ఆర్ రిజిస్టర్ యూజర్ ఐడి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ టు లాగిన్. మనకి ఒకవేళ మనం ఆల్రెడీ ఇందులో కొంతమంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ పాస్వర్డ్ తోటి డైరెక్ట్ గా లాగిన్ అయిపోవచ్చు. ఒకవేళ వాళ్ళు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకుని మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. లేదు మీరు కొత్తగా ఇందులో లాగిన్ అవుతున్నారు అనుకుంటే న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. న్యూ యూజర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పైన వచ్చేదానికి మొబైల్ నెంబరు, అలాగే OTP నెంబరు, అలాగే కింద వచ్చేదానికి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి తర్వాత మనకు కావాల్సింది మన మెయిల్ ఐడి, అలాగే మన ఫోటో ఐడి. ఫస్ట్ వచ్చేది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు OTP నెంబర్ అయితే ఒకటి వస్తుంది. ఆ OTP నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై అని చేయండి. ఇక్కడ వెరిఫైడ్ అని వచ్చింది కదా. ఇప్పుడు మీరు కిందన మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి కదా. ఫస్ట్ దాంట్లో మనం మెయిల్ ఐడిని కంపల్సరీ ఎంటర్ చేయాలి. మన యొక్క వాటర్ ఐడి నెంబర్ ని ఎంటర్ చేయాలి. అలాగే మన పాస్వర్డ్, అలాగే సో పాస్వర్డ్ అని పెట్టుకున్న తర్వాత సబ్మిట్ మీరు క్లిక్ చేయండి. సబ్మిట్ మీరు క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే మీకు కనబడుతుంది మళ్ళీ. సో అప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ నౌ మీద క్లిక్ చేయండి. మీరు లాగిన్ అవగానే ఈ రకంగా అయితే హోమ్ పేజ్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీకు 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీరు ప్రెజెంట్ లాగిన్ అయ్యారో లేదో అన్నది మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మీ నేమ్ తో ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే ఎడిట్ ప్రొఫైల్ వచ్చి మీ నేమ్ మొత్తం ప్రొఫైల్ మొత్తం అన్ని పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు వచ్చేటప్పటికి వాటర్ ఐడి ఫోటోతో కావాలి కాబట్టి ఇక్కడ వాటర్ స్లిప్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీరు ఇంకా ఎటువంటి నెంబర్ కానీ ఏమి క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా మీకైతే మీ యొక్క వాటర్ ఐడి ఫోటో తోటి ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఇక్కడైతే మనకి వాటర్ ఐడి నంబరు, అలాగే ఇక్కడ వెరిఫై అయిపోయినట్టు ఇక్కడ మనకి టిక్ మార్క్ ఒకటి ఉంది గ్రీన్ కలర్ లో. అలాగే ఇక్కడ వచ్చేసరికి బార్ కోడ్ ఉంది డిజిటల్ ది. ఈ కార్డ్ ని స్కాన్ చేసుకోవడం ద్వారా కూడా మన యొక్క డీటెయిల్స్ అన్ని మొత్తం వస్తాయి. అలాగే ఇక్కడ మన నేము, అలాగే మన ఫాదర్ నేము, అలాగే ఏజ్, అడ్రస్ ఉంది. ఇక్కడ మన ఫోటో ఉంది. సో నేను ఫోటో అయితే నేను చేంజ్ చేయలేదు, పాత ఫోటోని అలా ఉంచేసాను నేను. చూడండి, మనం కొంచెం కిందకు వచ్చినట్టయితే మనకి అడ్రస్, అలాగే దిస్ ఫోటో వాటర్ స్లిప్ కెన్ బి డౌన్లోడెడ్, ప్రింట్ అండ్ ప్రెజెంటెడ్ ఎట్ ద పోలింగ్ బూత్ ఆన్ పోలింగ్ డే. మనం అలాగే ఈ యొక్క ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకుని ఈ ప్రింట్ అవుట్ ని మనం పోలింగ్ స్టేషన్ లో చూపిస్తే వ్యాలిడిటీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ లాస్ట్ అప్డేట్, మనం లాస్ట్ లాగిన్ ఎప్పుడయ్యామన్నది ఇక్కడ మనకి కనబడుతుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ డౌన్లోడ్ సింబల్ మీరు ఒక్కసారి జస్ట్ క్లిక్ చేయగానే
క్లిక్ చేయగానే యువర్ ఫోటో వాటర్ స్లిప్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ అండ్ సేవ్ ఇన్ యువర్ గ్యాలరీ. యూ క్యాన్ క్యారీ ద ప్రింట్ అవుట్ అండ్ ప్రజెంట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ ఉంది. ఓకే, దీని సింగిల్ క్లిక్ తోటి వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. ఇది మనం గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం. మన గ్యాలరీలోకి వచ్చి చూసినట్లయితే చూడండి ఈ రకంగా కనబడుతుంది. అంతకుముందు మనకి ఇక్కడ ఫోటో కట్ట ఏమి ఉండేది కాదు, సో ఈ రకంగా ఉండేది కాదు అంతకుముందు పాతది. ఇప్పుడైతే మనకి నీట్ గా మొత్తం కనబడుతుంది. అంతకుముందు పాతది ఈ రకంగా కనబడేది పక్కన చూస్తున్నారు కదా. సో దానికి దీనికి అంత డిఫరెంట్ ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నన్ను లైక్ చేయండి, అలాగే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ నొక్కడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.